Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సమంత మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ ని కంప్లీట్ చేసుకోగా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని న్యాయం చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ నెంబర్స్ పెట్టింది సమంత. పెద్ద పెద్ద హీరోల సినిమాలు దాటి టాప్ లిస్ట్ లో నిలబెట్టింది. ఇయర్ స్టార్టింగ్ లోనో థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ లోనో ఈ ఫీట్ అందుకోవడం వేరే, బట్ లేడీ ఓరియంటెడ్ సినిమా టాప్ 5 లోకి వెళ్లడం, అది కూడా 6వ నెలలో, ఇది మాత్రం మామూలు అచీవ్మెంట్ కాదు. ఓవర్సీస్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల్ని కూడా డే 1 దాటేసింది. వీళ్ళ లాస్ట్ సినిమాలు చూస్తే వార్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే కూడా మా ఇంటి బంగారం సినిమాకి ఓవర్సీస్ లో పెద్ద నెంబర్. 2026 టాప్ 5 సినిమాలు గమనిస్తే పెద్ద సినిమా 2.85 మిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, 2.85 మిలియన్ తో పెద్ద సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, 2.6 మిలియన్ తో రాజాసాబ్ సెకండ్ ప్లేస్ లో, 2.3 మిలియన్ తో మనశంకర్ వరప్రసాద్ థర్డ్ ప్లేస్ లో, $7,25,000 తో డెకాడ్ సినిమా ఫోర్త్ ప్లేస్ లో, అండ్ ఇప్పుడు $7 లక్షలకు పైగా తో ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచింది మా ఇంటి బంగారం ఫిలిం. ఉస్తాద్ భగత్ సింగ్ 6,50,000 నుంచి 7 లక్షల మధ్యలో కలెక్ట్ చేస్తూ 6th ప్లేస్ కే పరిమితమైంది. నార్త్ అమెరికాలో సమంత మార్కెట్ ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇక డే 2 నెంబర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఉన్నాయి. వీకెండ్ గా నార్త్ అమెరికాలో 1 మిలియన్ అందుకునే రేంజ్ లో వెళ్లిపోతుంది ఈ ఫిలిం. సమంతకి ఇప్పటి వరకు 25 కోట్ల సినిమాలు 3 అయితే ఉన్నాయి. ఇప్పుడు 50 కోట్లు అందుకునేలానే కనిపిస్తుంది ఈ సినిమా. ఎందుకంటే డే 1 పీక్ అవర్లీ సేల్ 7,500 వరకు ఉంటే డే 2 అది 15,000 మార్కెట్ టచ్ అయింది. ఇదైతే మాస్ బ్యాటింగ్. కొన్ని సినిమాలు కంటెంట్ తో లాగితే కొన్ని యాక్టర్స్ గుడ్ విల్ వల్ల లాగుతాయి. మా ఇంటి బంగారం అదే కేటగిరీలోకి వెళ్తుంది. అండ్ నందిని రెడ్డి సినిమాల్లో అలా మొదలైంది రన్ మరొకసారి రిపీట్ చేయబోతుంది ఈ సినిమా. అండ్ డే 1 బ్రేక్ ఈవెన్ అయిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా కూడా నిలుస్తూ ఫుల్ రన్ లో బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ఖాయమని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. ఫుల్ రన్ లో బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ పక్కా అనేది ఇప్పటికే ఫైనల్ అయింది. సో లేట్ చేయకుండా మా ఇంటి బంగారం డే 1 ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో ట్రాక్డ్ గ్రాస్ నైజాంలో 1.8 కోట్లు ఉంటే డే 1 రియల్ టైమ్ గ్రాస్ 2.5 కోట్లు మాత్రమే ఉంది. దాన్ని బట్టే చెప్పొచ్చు ఆన్లైన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఆఫ్లైన్లో లేదు అని. షేర్ అయితే ఇంక్లూడింగ్ జీఎస్టీ 1.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఆంధ్రలో 1,05,00,000 వరకు షేర్ కలెక్ట్ చేస్తూ సూపర్ గా ఓపెన్ అయిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2.35 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 4.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో 18 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి మార్క్ అయితే దాటింది. షేర్ 55 లక్షల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో 6.6 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవగా 3 కోట్ల వరకు షేర్ ఓవర్సీస్ లో వచ్చింది. అంటే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని ఓవర్సీస్ డే 1 నుంచే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అలా డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.5 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 13 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు కాగా నాన్ థియేట్రికల్ గానే 32 కోట్లు రికవరీ అయిపోయింది. మిగిలిన 3 కోట్లు రిస్క్ చేసి ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఫస్ట్ డేనే 3 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. అండ్ ఫస్ట్ డేనే సూపర్ హిట్ వర్డిక్ట్ ని అందుకుంది. ఇక డే 2 నుంచి హోల్డ్ కాకుండా గ్రోత్ ఉండడంతో ఖచ్చితంగా ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ దాటేస్తూ 75కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ట్రేడ్. చూడాలి మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దాట్ ద వీడియో. ఇది మా ఇంటి బంగారం డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.